వరల్డ్ వార్ 3 రాబోతుంది ఖచ్చితంగా. రెండు అయిపోయినాయి కదా వరల్డ్ వార్లు 1, 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు బాలీవుడ్ కు దక్షిణాదివుడ్ కు వార్ 3 అనమాట. ఇది మనకు వార్ 2 రూపంలో వార్ 3 రాబోతుంది. ఇక్కడ నుంచి బాలీవుడ్ పడుకుంటుందా, దక్షిణాది సినిమాలు వేస్తుందా, ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అంటారా, తెలుగు సినిమా అంటారా, దక్షిణాది సినిమా అంటారా అనేది ఈ సినిమా తోటి నిరూపితమైంది. ఖచ్చితంగా బాలీవుడ్ లో ఈ సినిమా కనుక సక్సెస్ అవ్వాలి అనుకుంటే హృతిక్ రోషన్ వల్ల కాదు, ఖచ్చితంగా ఎన్టీఆర్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఆల్రెడీ RRR తో, దేవరతో మొత్తం తెలిసిపోయింది, ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిండు. ఆ నాటు నాటు సాంగ్ తోటే మొత్తం దున్యెత్తుండ అనమాట. ఆ దేవర అయితే జపాన్ లో కూడా రసరచ చేస్తాడు. ఖచ్చితంగా వార్ 2 వార్ 2 లో ఎన్టీఆర్ వల్లనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతకు మించి అయితే ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు. మరి ఈ రెండు సినిమాలు ఏ హిట్ కొడతారు, కూలీ ఆర్ వార్ 2 కి ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే ఆడ ఎన్టీఆర్ ఉన్నాడు, నార్త్ ఇండియన్స్ అందరికీ తెలుసు. సో మనోళ్ళు చూస్తారు. సో నార్త్ ఇండియన్ అందరికి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనోడు ఐకాన్ గ్లోబల్ లెవెల్ ఎదిగింది కాబట్టి ఆ నాటు నాటు సాంగ్ తో ఖచ్చితంగా వార్ 2 నే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. వారు ఇంకా రిలీజ్ చేశారా? వారు కూడా రిలీజ్ చేశారా? సో వార్ 2 కి యూఎస్ లో రిలీజ్ అవుతున్నాయంటే కారణం ఒకటి, కూలీకి అవుతున్నాయంటే కారణం రీజన్ ఒకటి నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు. సో మనోళ్ళు షూటింగ్ లెవెల్ ఎక్కువ వెళ్ళొస్తారు కాబట్టి వీళ్ళ వల్ల ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది సినిమా ఖచ్చితంగా. యాక్చువల్ గా పార్ట్ 2 అనే సినిమా వస్తే ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి అంటే అంచనాలు, కానీ దీనికి తగ్గుని కూలీ కంటే తక్కువగా ఉంది అంటున్నా. సో మరి మనోళ్ళకు తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కిచ్చా ఉపేంద్ర ఉన్నాడు, తెలిసినోడే. అమెరికా ఉన్నాడు. సో ఆయన నార్త్ ఇండియన్ అయినా కానీ బాగా ఆయన సినిమాలు మనం బాగా చూస్తారు. రజనీకాంత్ గారు ఉన్నారు, అందరు కనబడుతున్నారు. ఇక్కడ ఆడేందంటే ఇద్దరే కనబడుతున్నారు కదా. సో వీళ్ళందరి ఫ్యాన్స్ వల్ల ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉన్నది సినిమాకి. అది నేనైతే వార్ 2 చూస్తున్నా మాక్సిమం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వార్ 2కే హైప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి. ఎన్టీఆర్ మన తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిఫరెన్స్ వార్ 2. కూలీలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ గారు చేస్తున్నారు, అది కూడా బ్రహ్మాండమైన సినిమానే, కాదని అంటలేదు. కానీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం తెలుగులో అయితే ఎక్కువగా ఎన్టీఆర్ గారికే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు హిట్ అయినా సరే తెలుగు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అంటే రెండు హిట్ అవ్వాలా. ఈ వార్ 2 మాత్రం అందరూ ఎక్కువగా ఇష్టపడే సినిమాగా నిలుస్తుంది. ఎన్టీఆర్ గారి స్టామినా ఇంకా 10 అంతలు పెరుగుతుంది. సో మరి చూసుకుంటే ఈ వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ అంటున్నారు, మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి? విలనా హీరోనా పక్కన పెడితే ఓ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ సినిమాలో ఉండబోతుంది. అది చాలా మంది నివిడి కొంచెం తక్కువగా ఉంటది ఇతనికి, ఎందుకంటే హృతిక్ రోషన్ కి ఎక్కువగా ఉంటది అంటున్నారు. హృతిక్ రోషన్ 3 గంటలు యాక్ట్ చేసినా, ఎన్టీఆర్ హాఫ్ అన్ అవర్ యాక్ట్ చేసినా ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంటుంది. ఏ వేషమైనా ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అయి ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అనే విధంగా ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసి ఉంటారని మా నమ్మకం. ఇప్పుడు వార్ 2 ని చూసుకుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కూలీని చూసుకుంటే పొగుడుతున్నారు. ఎందుకంటే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అట్లుంది, ఉపేంద్ర గారి పర్ఫార్మెన్స్ అట్లుందని చెప్పి. కానీ వార్ 2 గ్రాఫిక్స్ పరంగా, ఎన్టీఆర్ గారి హైట్ పరంగా ప్రతి దానికి ట్రోలింగ్ జరుగుతుంది కదా. మరి ఈ కాంట్రవర్సీ మధ్యలో వార్ 2 హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా హిట్ కొడుతుందండి. ఎందుకంటే ట్రోలింగ్స్ అనేవి అవి మధ్యకాలంలో కొంచెం వెకిల్ చేష్టలు, వెర్రి మాటలు మాట్లాడుతూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు. అది మా బాధ. ఎందుకంటే తెలుగు వాళ్ళు చేయకూడదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఐఫిక్ స్టేజ్ లోకి తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరైన మన ఎన్టీఆర్ గారు నిజంగా గొప్ప యాక్టర్. ఇప్పుడున్నటువంటి హీరోల్లో మరి ఆయన్ని హై హీల్స్ చేసుకున్నాడని, పొట్టిగా ఉన్నాడని, జుత్తు పెంచాడని ఏంటి ట్రోలింగ్స్? నాన్సెన్స్. నిజంగా చెప్పాలంటే ట్రోలింగ్ చేయకూడదు. మన సినిమా, మన యాక్టర్లు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. మన తెలుగువాడి పేరు దశదిశలా వ్యాపిస్తుంది కాబట్టి ఆ తెలుగువాడి పేరుని వ్యాపించేటటువంటి టైంలో ఇలాంటి ట్రోల్స్ చేసి దిగజార్చాలా, తక్కువ చేసి చూపించాలనేటటువంటి మూర్ఖులకి ఎప్పుడు అర్థమవుతుందో మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం పొగుడుకోవాలి, మనల్ని మనం నిరూపించుకోవాలని నేర్చుకోవాలి. వీళ్ళకి నిజంగా ఎథిక్స్ లేవు. ఒక గొప్ప రంగం సినిమా రంగం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో అలాంటి రంగంలో పనిచేస్తున్న మన తెలుగు వాళ్ళకి మంచి పేరు రావాలని ఆలోచించాలి. అలాగే కూలీ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అర్జున్ గారు చేశారు, రజనీకాంత్ గారు చేశారు, ఉపేంద్ర గారు చేశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, కాదంట్లా. నేనేమంటానంటే తెలుగులో పెద్ద హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా మూవీలో పనిచేశారు. దాన్ని మనం స్వాగతించి ఖచ్చితంగా మనం దాన్ని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాన్ని మనం స్వాగతించాలా, శుభ్రంగా సినిమా చూడాలా, హిట్ చేయాలా, మన తెలుగు సినీ హీరోల స్థాయిని పెంచుకునే విధంగా మనం మాట్లాడాలి. మరి చూసుకుంటే ఈ కూలీలో నాగార్జున కొత్తగా విలన్ గా యాక్ట్ చేస్తారనమాట. సో ఆయన మనం ఎప్పుడు హీరోగా చూస్తాం, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూస్తాం. మరి ఈసారి విలన్ గా సరికొత్త లుక్ తో రాబోతున్నారు.
మరి ఎలా అనిపిస్తుంది అంటారు అంటే తర్వాత రిలీజ్ అయిన తర్వాత? బాగుంటదండి. ఈ 2 సినిమాలు మనకు సంక్రాంతి పండగలాగా రిలీజ్ అవుతున్నాయి. కూలీ, వార్ 2 కూడాను. 2 సినిమాలు మనకి థియేటర్కి జనాలను రప్పించి తెలుగు సినిమా పరిశ్రమ అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకెళ్ళడానికి ఈ 2 సినిమాలు కూడా దోహదం చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక సినిమా వాడిగా నా కోరిక ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సినిమాలు తీసినా సరే మన్నాడే ఐబీఎం లాంటి కొన్ని యాప్ల్లో సినిమా రిలీజ్ చేసేసుకుని మాఫియా రూపంలో తయారయ్యే సినిమాలని ఫ్లాప్ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలా. ఓ మంచి సాంప్రదాయానికి 2 సినిమాలు కూడా వస్తాయి. మంచి సాంప్రదాయానికి తెరదీసి మన సినిమా థియేటర్లోనే సినిమా చూడాలా. ఆ సినిమాని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాలకి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల మంది లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పైరసీ వాళ్ళు చాలామంది ఐబీఎం లాంటి యాప్ల్లో రిలీజ్ చేసేసుకుని నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ఈ 2 సినిమాలు రావడం, ఈ 2 సినిమాలు బాగా ఆదరించి ప్రజలు అభిమానిస్తే సినిమా వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది.